ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపు ఏఈలను కమిషన్ ముందుకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ రానున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ల సమాచారం ఇస్తామంటూ కూడా శ్రీరామ్ కోరినట్లు కమిషన్ ని తెలుస్తోంది. శుక్రవారం లేదా సోమవారము వేదిరే శ్రీరామ్ కమిషన్ ముందుకు రాబోతున్నారు. గతంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీలను కూడా కమిషన్ పిలువనుంది. ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ కూడా జస్టిస్ చంద్ర ఘోష్ పరిశీలించనున్నారు. కొన్ని డాక్యుమెంట్లు కావాలంటూ కూడా నిపుణుల కమిటీ కోరింది. నివేదికలోని కొన్ని అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ వివరణ కోరారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూ, పిఆర్ఎస్, సిడబ్ల్యూసి వింగ్స్ లలో పలువురిని కూడా కాళేశ్వరం కమిషన్ పిలవనున్నట్లు సమాచారం. తుది దశకు టెక్నికల్ విచారణ చేరినట్లు తెలుస్తుంది. తర్వాత అకౌంట్స్ విచారణ మొదలు పెట్టబోతుంది. కమిషన్ ప్రాజెక్ట్ ను విభేదించిన నిర్మాణ సంస్థ వ్యక్తిని కలవబోతున్నారు కాళేశ్వరం కమిషన్. అలాగే ఈ నెలలో పలువురి ప్రైవేటు వ్యక్తులను కమిషన్ కలవనున్నట్లు కూడా తెలుస్తుంది. చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తెలిపారు. ఇవాళ కమిషన్ ముందుకు 20 మంది డిప్యూటీ ఇంజనీర్లు రాబోతున్నారు. అందరినీ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపు ఏఈలను కూడా కమిషన్ ముందుకు రావాలంటూ ఆదేశాలు పంపించారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ రానున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ల సమాచారం ఇస్తానంటూ కూడా కమిషన్ ని కోరారు శ్రీరామ్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. దీపిక, ఇటు కాళేశ్వరంపై వేసిన కమిషన్ ఏదైతే ఉందో జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత జూన్ 30 నాటికి ప్రభుత్వం నివేదిక కోరినప్పటికీ ఆ కమిషన్ ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సి ఉంది, క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉందని చెప్పి గడువు కోరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 31 వరకు కమిషన్ గడువు విధించింది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అందరినీ పిలిచి కమిషన్ విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దాదాపు 20 మంది డిప్యూటీ ఇంజనీర్లు, డిఈలు కమిషన్ ముందట అటెండ్ అయ్యారు. వారిని అఫిడవిట్ రూపంలో వారి సమాచారాన్ని ఏదైతే వారు వివరణ ఇచ్చారో కమిషన్కి అదాన్ని ఇవ్వాలని చెప్పి అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పింది. రేపు ఏడబ్ల్యూఈలు ఎవరైతే ఉన్నారో ఇది ప్రాజెక్టులో పనిచేశారో వారిని అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా గతంలో ఇరిగేషన్లో పనిచేసినటువంటి ఆఫీసర్, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆఫీసర్లు కూడా అటెండ్ కావాలని కమిషన్కు చెప్పింది. ఈ నేపథ్యంలోనే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎస్కే జోషి ఎవరైతే ఉన్నారో తను ఇరిగేషన్ కూడా ఆ టైంలో చూశారు. అదేవిధంగా రజత్ కుమార్ ఇటీవల రిటైర్డ్ అయ్యారు. రజత్ కుమార్ కూడా అటెండ్ కావాలని చెప్పింది. ఇరిగేషన్ అధికారులతో పాటు గతంలో పనిచేసిన అధికారులతో పాటు ఎవరైతే ఇటు ఇరిగేషన్ రంగంలో నిపుణులుగా చెప్తున్నారో వెదిరే శ్రీరామ్ కూడా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇస్తామని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. వెదిరే శ్రీరామ్ ఈ శుక్రవారం లేదా సోమవారం అటెండ్ అయ్యి కమిషన్ ముందు కొన్ని ఈ ప్రాజెక్టు సంబంధించిన కీలక విషయాలు ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వెదిరే శ్రీరామ్ గతంలో
రాజస్థాన్లో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించారు. అక్కడ వాటర్ రిసోర్స్ కమిషన్ చైర్మన్గా ఆయన వ్యవహరించారు. అదేవిధంగా సెంట్రల్లో వాటర్ రిసోర్స్కు కీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరంకు సంబంధించి గతంలో ఆయన ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కాళేశ్వరంలో ఉన్న లోటుపాట్లు ఏంటనేది ఆయన ఒక నివేదిక రూపొందించినట్టు దాన్ని కమిషన్కి ఇస్తానని చెప్పి కోరిన నేపథ్యంలో వెదిరే శ్రీరామ్ ఏం నివేదిక ఇవ్వబోతున్నారనేది కూడా చర్చనీయాంశమైంది. ఇది కీలకంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు. కమిషన్ అది అందుకు అంగీకరించింది, ఈ వివరాలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆ కమిషన్ ఏదైతే కమిషన్ ముందుకు వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు టెక్నికల్ అంశాలన్నీ పరిశీలించి అయితే గతంలో ఇందులోనే భాగంగా ఏవైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయో వర్క్ ఏజెన్సీస్ ఈ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఒక ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అయితే ఈ లోపాలకు అప్పుడు ఎత్తి చూపినట్టుగా తెలుస్తుంది. అతన్ని ప్రభుత్వం పక్కకు పెట్టినట్టు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.